ಹೆಲೋ ಗೈಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ದ ಬನ್ನಿ ನಾಟೌಟ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ನಿನ್ನೆ RCB ವರ್ಸಸ್ SRH ఓపెనింగ్ మ్యాచ్ అయితే అందరూ చూసే ఉంటారు. ಯಾವ ಥರ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ಯಾವ ಥರ అయ్యా మ్యాచ్ అని చెప్పేసి. ఏమన్నా మ్యాచ్ అదే 300 కొడతాము, 350 కొడతాము, అన్ని సతిలు అంతా అవంతా అయ్యలేదమ్మా. అంటే చూసింటారు ఈ ఫ్యాన్స్ మధ్యలో రీల్స్లో అంతాను ಯಾವ ಥರ వైరల్ అవుతా ఉండే అని చెప్పేసి. తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ, నేను వార్ ఎట్లుంటుంది ఫ్యాన్ మధ్యలో అని చెప్పేసి. ఉన్ని పర్వాలేదు. ఇంకా మ్యాచ్ గురించి మాట్లాడుకుని వద్దాము. RCB తవ టాస్ గెలిచి బౌలింగ్ ఎత్తుకొని మేము ఫస్ట్ బౌలింగ్ చేస్తాము, మీరు బ్యాటింగ్ ఆడండి అని చెప్పేసి రజత్ పట్టిదారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అంతా అయ్యా సరే అని చెప్పేసి ఆ సైడ్ ఇంకా బ్యాటింగ్కి ట్రావిస్ హెడ్ ಮತ್ತು అభిషేక్ శర్మ అయితే దిగిరి. అభిషేక్ శర్మ స్టార్టింగ్లోనే ఒక 6 ఏమో కొట్టే ఆమె తిరిగా స్టార్ట్ చేసిరి ఈ తెలుగు కమెంటేటర్స్ అంతా ఏమో స్టార్ట్ చేసిరప్ప అనే ಥರ ఒక బిల్డప్ ఇచ్చిరి. జోకౌట్ డఫీ గురించి మాట్లాడేదైతే తెలుసు నేను ಯಾವ ಥರ బౌలింగ్ వేసి అని చెప్పేసి. పవర్ ప్లేలోనే 3 వికెట్లు మెయిన్ వికెట్లు ఆడతారా కొట్టండి 300 ఎట్లా కొడతారా కొట్టండి అని చెప్పేసి ఆడింది. ಯಾವ ಥರ బౌలింగ్ వేసిందంటే అంత చేంజ్ ఆఫ్ పేస్, ఈ ಥರ ఈ పిచ్కి ಯಾವ ಥರ వేయాలనో ఆ ಥರ వేసి చూపించా, ఈ ಥರ వేయాలి అని చెప్పేసి. తిరిగి ఎవరో కొత్త బౌలరు మన RCB సైడ్ అభినందన్ సింగ్ అనుకుంటాను, వాళ్ళు వచ్చేసి ಅದೇ ಟ್ರಾವಿಸ್ ಹೆಡ್ ಮತ್ತು ಅಭಿಷೇಕ್ ಶರ್ಮಾ ಔಟ್ అయిపోయారు. అవుట్ అయిపోయేమిటికి క్లాసిన్ ಮತ್ತು ఇషాన్ కిషన్ అయితే వచ్చిండ్రి. ఆ టైంలో ఇషాన్ కిషన్ స్టార్ట్ చేసుకుని రావచ్చు, ఆడ రావచ్చు అనిపించే బౌలర్ రావచ్చు ఏమైనా ప్రెషర్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అభినందన్ సింగ్. ఎలా అంటే వాళ్ళ దగ్గర ఇంకనే వాళ్ళ బౌలింగ్ ఇంకనే రావచ్చు యాక్సిలరేట్ చేసుకొని పోయారు వీళ్ళు SRH వాళ్ళు. ಇತವ ಪವರ್ ಪ್ಲೇ ಐತಾ ఉన్నట్లనే ఎంరిచ్ క్లాసిన్ ಮತ್ತು ఇషాన్ కిషన్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతా ఉండే. ఆ పార్ట్నర్ బ్రేక్ చేసేదానికి ఔషధం అవుతా ఉండలేదు. మట్టికి 100 రన్స్ దాటిస్తూ ఉన్నారు, అంటే యాక్సిలరేట్ చేస్తూ ఉన్నారు గేమ్ ఎత్తుకొని పోవాలి, ఎడక ఎత్తుకొని పోవాలి, ఆ ಥರ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ టైంలో బౌలర్స్కి ఇకపోయిన క్రెడిట్ మన ఫీల్డర్కి అలా పిల్ సాల్ట్ ఏమన్నా క్యాచ్, మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అదైతే అన్బిలీవబుల్ క్యాచ్. ಯಾವ ಥರ బౌండరీ రోప్కి ఇంకేం టచ్ కావాలా, ఇంకేం జస్ట్ మిస్ సెంటీమీటర్స్ గ్యాప్లా క్యాచ్ తీసుకొని అంత కాన్ఫిడెన్స్గా తీసుకొని అవుట్ అయితే చేసి, అంటే వాళ్ళను ఇషాన్ కిషన్ ఆడు నగ్తా ఉన్నాడు. ఎలా అంటే తెలుసు అది ಯಾವ ಥರ క్యాచ్ అని చెప్పేసి. తిరిగా అదొకటే కాదు, తిరిగా ఎంరిచ్ క్లాసింగ్ అనుకుంటాను క్యాచ్, ಯಾವ ಥರ ఫ్లయింగ్ క్యాచ్ అది ఆడ అట్లా. అంటే ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్లో ఫీల్డింగ్ను మ్యాటర్ అవుతుంది, లేదంటే మ్యాచ్ని ఇంకా 250 గంటనే ఎత్తుకొని పోయే ఛాన్సెస్ ఉంటా ఉండే. ఎలా అంటే చిన్న సమయం అనేది ఒక బ్యాటింగ్ పిచ్ అనే ಯಾವ ಥರ బ్యాట్ మీదకి బాల్ వస్తూ ఉండే అనేసి చూసింటారు. ఆరామ్గా ఆడొచ్చేయండి. ఇదే ಥರ ఆడింటే 250 ಥರ పోతూ ఉండే. కానీ ఫీల్డింగ్లోనే మనం క్యాచ్ కాకుండా క్యాచ్లు పొట్టి ఫీల్డ్ సాల్ట్ 2 క్యాచ్లు క్రూషియల్ క్యాచ్లు ఎంత చెప్పినాను అదే ఒకసారి ఆశ్చర్యంగా ఉంది ಯಾವ ಥರ పొట్టినాలా అని చెప్పేసి. అంత అవుతా ఉంటారన్నా మ్యాచ్ ఇంకేం లాస్ట్లో వచ్చినట్లు ఆడుకొని పోతూ ఉంటారు. అనికేత్ వర్మ అనుకుంటాను లాస్ట్లో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేవాళ్ళకి SRH వాళ్ళకి. ఇంత 250 సంథింగ్ అత 250 స్ట్రైక్ రేట్ గంట పోయిండే. మంచి 200 గంట పోవాలంటే స్కోరు అనికేత్ వర్మని ఇచ్చింది. తిరిగా సన్నపుట్ట హర్ష్ దూబే ಮತ್ತು హర్షల్ పటేల్ వీళ్ళంతా వచ్చి చిన్న క్యామి ఆడుకొని పాయరే. ఇంత అవుతుంది ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడేది అయితే. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేపాటికనే నిద్ర వచ్చేదా, ఏముంది మ్యాచ్ కాంపిటీషనే లేదు, ಯಾವ ಥರ స్ట్రైక్స్ వేస్తున్నారు. ఫస్ట్ ఇంకా మాట్లాడుకునేది అయితే పిల్ సాల్ట్ ఇతవా మన విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తూ ఉంటే చూసింటారు. ఫిల్ సాల్ట్ స్టార్టింగ్లోనే గుద్దైపోయా తెలుసు, ఫిల్ సాల్ట్ చూసుకొని అంతనూ ఆడేలేదు. ఏమే కానీ వస్తాడు ఆడతాడు లేదా అవుట్ అవుతాడు, ఇంతే రెంట్లోనూ ఒకటే. డాట్ బాల్స్, రన్లు, సింగల్స్ అంతాను చాలానే పెట్టుకొని పోయారు ఫిల్ సాల్ట్. అది అందరికీ తెలిసే ఉండేది. అంటే అవుట్ అయిపోతే నేనైతే విరాట్ కోహ్లీ తెలుసు కదా లాస్ట్ గంటలను చేజ్ మాస్టర్ ಯಾವ ಥರ నిలుచుకొని మ్యాచ్ని గెలిపించుకొని పోతాడు అని చెప్పేసి. అదే ಥರ ఈ మ్యాచ్ను ఎగ్జాంపుల్ చూపించింటాడు విరాట్ కోహ్లీ. దేవదత్ పడికల్ ಯಾವ ಥರ ట్రైక్ చేసే ఏమి 6లు 4లు అంతా టార్గెట్ చేసి పెట్టేసిండే. హర్ష్ దూబేని ಮತ್ತು ಹರ್ಷಲ್ ಪಟೇಲ್ని ಯಾವ ಥರ ಕೊಟ್ಟಿంది ఎకానమీ. హర్షల్ పటేల్ది 14 ಹತ್ತತ್ರ ఎకానమీ ఆ ಥರ కొట్టినాడు. అది 2 ఓవర్లోనే హర్షల్ పటేల్ వేసింది 2 ఓవర్కే ఆ ಥರ కొట్టిండే. పవర్ ప్లేలోనే డామినేట్ చేసి చూసిండు. కరెక్ట్గా ఒకే వికెట్ అనుకుంటాను కొట్టింది పిల్ సాల్ట్ది. అది నువ్వు పిల్ సాల్ట్ను ఆడేకపోయి అవుట్ అయింది, స్ట్రగల్ చేసుకున్నావు లేదంటే డాట్ బాల్ చేసుకున్నావు, వితౌట్ ఫామ్ అవుట్ కాలేదు. వరల్డ్ కప్లో అంతా చూసింటారు ఫిల్ సాల్ట్ అంతా ಯಾವ ಥರ ఆడింది అని చెప్పేసి. ఎక్స్పెక్టేషన్ ఉండే ఆడతాడు అని చెప్పేసి, పర్వాలేదు నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు ఫిల్ సాల్ట్, ఏం టెన్షన్ తీసుకున్నదండి RCB ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ అంతా తెలిసిండేది ఎట్లా అనేసి నిలుచుకొని మ్యాచ్ని లాస్ట్ గంట ఎత్తుకొని పోయి గెలిపించే. రజత్ పటిదార్ వచ్చినట్లే స్పిన్నర్స్కి ಯಾವ ಥರ కూకన్ కొట్టింది.
ಸಿಕ್ಸರ್లు ఎంత 4 ಸಿಕ್ಸರ್ಲೇమో కొట్టే 3 సిక్సర్లు కొట్టింది రజత్ పట్టిదార్ అయితే ఉన్ని పర్వాలే అని చెప్పేసి అవుట్ అయ్యా తిరిగా అదీను ఆడే పొజిషన్ అవుట్ అయ్యేసి తిరిగి నెక్స్ట్ జితేష్ శర్మ వస్తాడు. జితేష్ శర్మ వచ్చి కాదు బ్రో చూసుకొని వెళ్తానే ఒక 2 బాల్లో 3 బాల్లో చూసుకుందాము ఆడదాము ఫీల్డర్స్ ఉన్నారు అనేదే లేదు జితేష్ శర్మకి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్ని పర్వాలే నువ్వేమి తక్కువ అని చెప్తావు వాళ్ళకి అట్లా ఉంటుంది ಅಥವಾ మ్యాచ్ ఫినిష్ చేయాలని చెప్పేసి నేను చెప్తాను. కానీ వాళ్ళది మైండ్ సెటే ಬೇರೆ ఉంటుంది. జితేష్ శర్మ ఏమనుకంటే వచ్చినట్లే మ్యాచ్ని ఫినిషింగ్ చేసిడదాము ఎత్తుకొని పెడదాం మ్యాచ్ని ఫుల్ హీరో అయిపోదాం అనేసి పాయ. కానీ కాలేదు పర్వాలేదు ముందుకు బాగా ఆడతాడు అంటే ప్రూవ్ చేసిండే లాస్ట్ ఇయర్ ಯಾವ ಥರ ಎಬಿಲಿಟಿ ఉంది జితేష్ శర్మకి అని చెప్పేసి. ಮತ್ತು మన ಟಿಮ್ ಡೇವಿಡ್ వస్తాడో ఒక సిక్సర్ పెడతాడో ಮತ್ತು ఒక 4 ఈ ಥರ ఆడి మ్యాచ్ని నిదానంగా లాస్ట్కి విరాట్ కోహ్లీ చేతనే మ్యాచ్ ఫినిషింగ్ అవుతుంది. ఒక 6 ఒక 4 కొట్టేసి ఇంత అవుతుంది. మ్యాచ్ గురించి మాట్లాడేదైతే ఏం గురు నిద్ర వస్తాను మ్యాచ్ చూస్తా ఉంటే నాకంతూ నువ్వు ఎలా అంటే ఏమి కాంపిటీషన్ లేదు. 15 అవర్స్కే మ్యాచ్ కంప్లీట్. 15 అవర్స్కే మ్యాచ్ కంప్లీట్ అంటే యోచన చేయండి మీరు ಯಾವ ಥರ ఉన్నాయి. ఇన్ కేస్ మన ఆర్సీబీ వాళ్ళకి ఏమన్నా ఫస్ట్ బ్యాటింగ్ సిక్కినింటే ఎక్స్పెక్టేషన్ 250 అబోనే ఉంటా ఉండే. చూసింటారు బ్యాటింగ్ ಯಾವ ಥರ చేసారు అని చెప్పేసి. చూద్దాము నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే పైన ఉంది. ಯಾವ ಥರ మనోళ్ళు ఆడతారు అని చెప్పేసి హోమ్ మ్యాచ్ అది నువ్వు ಮತ್ತು మ్యాచ్ గురించి ఇంకేం మాట్లాడేదేమీ లేదు. మన తెలుగు వాళ్ళు ఆర్సీబీకి సపోర్ట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. ఇదే ಥರ ఎవడు వీడియోస్ వస్తూ ఉంటుంది. మీరు ఇదే ಥರ సపోర్ట్ ఇవ్వండి ఎవడును. సిగ్దాము నెక్స్ట్ వీడియోలా. ఓకే ఫ్రెండ్స్, బై.